ఓం నమ శివాయ. మనం ఇక్కడ చూస్తున్నది అయితే సూర్యనంది అండి. ఇక్కడ నుంచి లోపలికి 3 కిలోమీటర్స్ వెళ్తే మనకు సూర్యనంది అయితే వస్తుందండి. ప్రథమనందిలలో ఒకటైన చివరి నంది దగ్గర అయితే మనం ఇక్కడ ఉన్నాము. సూర్యనంది అని అంటారు. ఇక్కడికి వచ్చేసి మనకు స్థలపురాణం ప్రకారము నంద్యాలలో నవనందులు చాలా ప్రతీతిగా చెప్తారు. నంద్యాల నవనందులలో ప్రథమనంది ముఖ్యమైనది. అలాగే లాస్ట్ మనము మహానంది నుంచి చివరి నందిగా నందిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. స్వామి, నేను భక్తి ఛానల్, యూట్యూబ్ ఛానల్, దేవాలయం ఛానల్ నుంచి అయితే వస్తున్నాను. ఇక్కడ మనకు ప్రథమనందులలో ఒకటైన సూర్యనంది దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ స్థలపురాణం ప్రకారం మీరు ఇక్కడ ఏదో చెప్పగలుగుతారా మాకు? నమస్కారం అండి, నా పేరు కృష్ణచంద్ర శర్మ అంటారు. ఈ సూర్యనంది దేవస్థానానికి అర్చకులం అండి. ఇక్కడ ఈ సూర్యనందీశ్వర దేవస్థానానికి పేరు ఎట్లా వచ్చిందంటే, స్వామికి శివలింగానికి ఇక్కడ మూడో నేత్రం త్రినేత్రం ఉందండి. ఇక్కడ స్వామివారికి త్రినేత్రం వల్ల ఇక్కడ తూర్పు నుంచి సూర్యకిరణాలు పడతాయండి స్వామివారి కన్ను మీద. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ 3 నెలలు మాత్రమే పడతాయండి సూర్యుని యొక్క శివలింగం మీద. ఉదయం 6 గంటలకు పడతాయండి. ఇక్కడ సూర్య భగవానుడు తపస్సు చేశాడు శివుని గురించి. అందువల్లే సూర్యనందీశ్వర దేవస్థానం పేరు వచ్చింది. నవనందుల్లో 9వ నంది చిరువనంది అండి. క్రీస్తుపురం 16వ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయల టైంలో నందన రాజు ప్రతిష్ఠ చేశాడు స్వామివారిని ఇక్కడ. అప్పట్లో బ్రహ్మంగారు కూడా వచ్చారండి ఇక్కడికి స్వామివారి దర్శనానికి. బ్రహ్మంగారు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని కాలజ్ఞానం రచించారండి. తర్వాత ఇక్కడ గౌరీ పరమేశ్వరి అమ్మవారు ఉందండి. శ్రీచక్రం ఉంటుంది అమ్మవారికి. గర్భగుడికి ప్రవేశం లేదండి. ఈ కార్తీక మాసంలో ఈ యొక్క సూర్యనంది స్వామివారికి ఈ యొక్క అభిషేకాలు ఇక్కడ ప్రజలంతా వచ్చి అభిషేకాలు చేయడం వల్ల వాళ్ళకుండే రుగ్మతలు ఆయురారోగ్యాలన్నీ నివారణ అవుతుంటాయండి. ఇక్కడ గౌరీ పరమేశ్వర అమ్మవారికి కుంకుమార్చన జరుగుతాయి. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ఈ యొక్క గౌరీ గంగాదేవి పరమేశ్వరుని కళ్యాణం ఉంటుందండి పౌర్ణమి రోజు. ఈ యొక్క కార్తీక మాసంలో భక్తులంతా విడివిడిగా ఈ సూర్యనంది స్వామికి వారికి అనుగ్రహానికి వచ్చి ఆ యొక్క సూర్యనంది స్వామి అనుగ్రహం పొంది ఇక్కడ అన్నదానం చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. చాలా థ్యాంక్ యూ స్వామి గారు. ఇక్కడ మన సూర్యనంది గురించి అయితే లాస్ట్ చివరి నంది అయిన సూర్యనంది గురించి ఇక్కడ స్థల పురాణం చరిత్ర అయితే మాకు చాలా చక్కగా మా భక్తి టీవీకి, దేవాలయం ఛానల్ ప్రేక్షకులకు అందరికీ చెప్పారండి. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. దేవాలయం అండి, మేము దేవాలయం భక్తి డివోషనల్ ఛానల్ నుంచి అయితే వచ్చేసి పరినంది అయిన సూర్యనంది దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు లోపల అభిషేకాలు, పూజలు అవైతే జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఈరోజు కార్తీక సోమవారం ప్రత్యేకత గురించి పూజలు అయితే జరుగుతున్నాయి. అదే కాకుండా మనకి ఇక్కడ చాలామంది అయితే ఇక్కడ నోములు కూడా చేసుకుంటారండి. అంటే ఇళ్ళల్లో మనము నోములు చేసుకోలేని వాళ్ళు, ఇంట్లో ఏదైనా అంటు ముట్టు ఉన్నవాళ్ళు వాళ్ళ నోము ఫలం ఫలించాలని చెప్పేసి ఇక్కడ సూర్యనంది దగ్గర అయితే నోమునైతే చేసుకుంటారండి. నోమును నోచుకోవడం జరుగుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే వీళ్ళందరూ ఇక్కడ సూర్యనంది దగ్గర నోములు అయితే చేసుకుంటున్నారు. ఒకసారి ఇదంతా ఇట్లా చూపి లైన్ మనకి ఇలా ఇక్కడ నోములు కూడా చేసుకోవచ్చండి. నోములు నోచుకున్న తర్వాత మనకు లాస్ట్గా చివరిగా దేవుడి దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆయనను దర్శించుకొని ఇక్కడైతే దండం పెట్టుకొని వెళ్తారు. మనకు అందరిని అయితే ఇప్పుడు మనం దర్శించుకుందాము. గుడి లోపలికైతే వెళ్తున్నాము, రండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ సూర్యనంది, నంద్యాల ప్రథమనంది తర్వాత చివరి నంది వచ్చేసి సూర్యనంది. ఇక్కడ లాస్ట్ చివరి నందిగా దీన్ని చెప్పుకుంటారు. నవనందిలో ఒక నంది అయినా ఈ నంది చివరి నందిగా అయితే సూర్యనంది అని చెప్పుకుంటారు. పురాణం ప్రకారము నంద్యాల నవనందుల కోట అని పేరు ప్రసిద్ధిగాంచిందండి. ఇది లాస్ట్ వచ్చేసి మనకు నవనందులలో ఒకటైన చివరి నంది, అంటే 9వ నంది సూర్యనంది అండి. ఇక్కడ ఇలా పూజలు, అభిషేకాలు, వ్రతాలు అంటారు. ఇంకొకటి వచ్చేసి ఇళ్ళల్లో నోములు నోచుకోలేని వాళ్ళు కూడా మనకెంతో ఇక్కడ భక్తి శ్రద్ధలతో వీళ్ళంతా వచ్చి ఇక్కడ నోములు అయితే నోచుకున్నారండి. నోము పూజ అదంతా ఇక్కడ అయ్యవారు కలిసి చక్కగా వాళ్ళతో భక్తి శ్రద్ధలతో నోమును కూడా చేయించగలుగుతారు. మళ్ళీ ఇక్కడ పూజా కార్యక్రమం తర్వాత ఇక్కడ అయ్యవారు ఉన్నారు, వారితో ఇక్కడ స్థల పురాణం కూడా మనం వారి మాటల్లో విందాము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. అలాగే వచ్చేసి మనకి ఇక్కడ అయ్యవారిని దర్శించుకున్న తర్వాత పక్కనే మనకు గౌరీ పరమేశ్వరి అమ్మవారు కూడా మనం ఇక్కడ దర్శించుకుందామండి.
ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః. మీరు ఇక్కడ చూస్తున్నది శ్రీ గౌరీ పరమేశ్వరి అమ్మవారండి. మనకు సూర్యనందిలో పక్కన స్వామివారి పక్కన ఎంతో మనకు కన్నుల పండగగా కనిపించే అమ్మవారిని మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. పట్టుకో. స్వామి తీర్థం. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః. మనకు నవనందులలో ఒకటైన సూర్యనంది అంటే మనకు అరుణాచలంలో వచ్చేసి లింగాలకు ప్రసిద్ధి అండి. 9 లింగాలు ఉంటాయి చుట్టూ తిరిగేటప్పుడు. మనకి ఇక్కడ నంద్యాలలో వచ్చేసి నవనందులు ఉంటాయండి. నందులు ప్రసిద్ధి ఇక్కడ. నందీశ్వరుడు మనకు చరిత్ర సృష్టించిన దేవాలయాలు అన్నమాట ఇక్కడ ఉండేది. నంద్యాలలో నవనందుల కోట అని అంటారని చెప్పాను కదండి వీడియోలో. ఆ నవనందులలోనే చివరి నంది సూర్యనంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీరు ఇక్కడ చూస్తున్నది వీరబ్రహ్మేంద్ర స్వామి గారండి. స్థల పురాణం ప్రకారము మనకు అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అయితే సూర్యనందిని దర్శించుకున్నారు. వచ్చి ఆయన స్వయంగా అక్కడికి వచ్చానైతే మనకు పంతులు గారు ఇందాక చరిత్రలో చెప్పారు కదండి. ఇతనే ఆయన. ఇక్కడ చూస్తున్నాం కదండి, మనము లాస్ట్ చివరినంది అయిన సూర్యనంది దగ్గరికి అయితే వచ్చాము. గుళ్ళో అయితే ప్రదక్షిణ, నోములది ఇవేంటి అభిషేకాలు, పూజలు అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొన్ని వందల ఏళ్ళ నుంచి అయితే మనకి ఇక్కడ ఇదేంటి రాగి చెట్టు అంటండి. ఇది రాగి చెట్టు అయితే కనిపిస్తుంది. ఒకసారి అట్లా పైకి చూపినానా. ఈ చెట్టు చూసారా? ఈ చెట్టును చూస్తుంటేనే కొన్ని వందల ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నట్టు మనకు తెలిసిపోతుంది. కింద మొదలను బట్టి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో నాగదేవతలను, ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి పూజలు కూడా చేస్తున్నారు. ఈరోజు కార్తీక మాసము 2వ వారం సందర్భంగా చాలామంది భక్తులు అయితే మనకు నవనందులలో ఒకటైన సూర్యనంది దగ్గరకు అయితే అందరూ విచ్చేశారండి. భక్తి శ్రద్ధలతో పూజలు కూడా కంప్లీట్ చేశారు. మీరు ఇక్కడ దీపాలు కూడా వెలిగించారు, చూస్తుండొచ్చు. ఇంత గాలి వెలుగుతున్నా, ఇంత గాలి వస్తున్నా కూడా అవి దీపాలు వెలుగుతున్నాయంటే ఆ స్వామి మహత్యం ఏంటో మనం తెలుసుకోగలగాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దేవాలయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని నేను డివోషనల్గా దేవుళ్ళ వీడియోలన్నీ పెట్టడానికి సహకరిస్తారని నమస్తే.